వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. పర్యావరణ పరిరక్షణ విషయంలో సుప్రీంకోర్టు గురించి ఒకేసారి రెండు రకాల అభిప్రాయాలు కలుగుతున్నాయి. అవును, కొన్నిసార్లు ఒక హీరోలా వచ్చి మన నదుల్ని, అడవుల్ని కాపాడుతున్నట్టు అనిపిస్తుంది. మరికొన్నిసార్లు అదే కోర్టు తీసుకున్న నిర్ణయాలు చాలా గందరగోళం సృష్టిస్తూ అసలు సమస్యను మరింత జటిలం చేస్తున్నాయా అనిపిస్తుంది. కరెక్ట్. అసలు పర్యావరణం విషయంలో కోర్టు పాత్రేంటి? హీరోనా, విలనా, లేక ఈ రెండింటికి మధ్యలో మరేదైనానా? ఈ వైరుధ్యాన్ని అర్థం చేసుకోవడానికి జ్యుడిషియల్ సెంటినల్స్, ది ఎవల్యూషన్ ఆఫ్ గ్రీన్ గవర్నెన్స్ ఇన్ ఇండియా అనే ఆధారం నుంచి కొన్ని ముఖ్యాంశాలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. మీరు చెప్పిన వైరుధ్యమే ఈ చర్చకు అసలైన పునాది. ముందుగా మనం టాప్ కోర్ట్ గ్రీన్ గవర్నెన్స్ అనే మాటను అర్థం చేసుకోవాలి. ఓకే. ఇది మామూలుగా ఒక కేసులో తీర్పిచ్చి చట్టమేం చెప్తోందో చెప్పి వదిలేయడం కాదు. ఇక్కడ జరుగుతున్నది వేరు. అంటే ఉదాహరణకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుల్లాంటివి తమ పనిని సరిగ్గా చెయ్యనప్పుడు సుప్రీంకోర్టు రంగంలోకి దిగుతోంది. తానే ఒక పర్యవేక్షకుడిలా మారి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ ఉంటుంది. ఓహో. దీన్నే న్యాయ పరిభాషలో నిరంతర మాండమస్ అంటారు. నిరంతర మాండమస్. అవును. అంటే సింపుల్గా చెప్పాలంటే కోర్టు ఒకసారి తీర్పు ఇచ్చి చేతులు దులుపుకోకుండా ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆ కేసును తన దగ్గరే ఉంచుకుని మానిటర్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఒక రకంగా ప్రభుత్వం చేయాల్సిన పనిని కోర్టు చేస్తోందన్నమాట. అయితే ఈ జోక్యం వల్ల లాభం జరుగుతోందా, నష్టం జరుగుతోందా? ముఖ్యంగా 2025లో వచ్చిన కొన్ని తీర్పులు ఈ గందరగోళాన్ని మరింత స్పష్టంగా చూపిస్తోందని మన ఆధారం చెప్తోంది. అవును. వాటి గురించి మాట్లాడుకుందాం. మొదటగా ఈ గందరగోళానికి నిదర్శనంగా నిలిచిన వనశక్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసునే తీసుకుందాం. అవును, ఆ కేసు ఒక అద్భుతమైన ఉదాహరణ. అందులో ఏం జరిగిందంటే కొన్ని పరిశ్రమలు ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండానే నిర్మాణం పూర్తి చేశాయి. ఓకే. ప్రాజెక్టు పూర్తయ్యాక అనుమతి తీసుకోవడం అనేది చట్టవిరుద్ధం. అది ముందు జాగ్రత్త సూత్రానికి పూర్తిగా విరుద్ధం అని సుప్రీంకోర్టు మొదట చాలా గట్టిగా తీర్పు చెప్పింది. ఆ తీర్పు వచ్చినప్పుడు పర్యావరణవేత్తలందరూ చాలా సంతోషించి ఉంటారు కదా. అవును, దీన్నొక పెద్ద విజయంగా భావించారు. కానీ అక్కడితో కథ అయిపోలేదు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కరెక్ట్. కొన్ని నెలలకే ప్రభుత్వం పరిశ్రమల వాదనలు విని కోర్టు తన తీర్పును తానే సమీక్షించింది. ఓ, తన తీర్పును తానే మార్చుకుందా? అవును. ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టులను ఆపేస్తే ఆర్థికంగా నష్టం వస్తుంది, ఉద్యోగాలు పోతాయి అనే కారణంతో ప్రాజెక్టు పూర్తయ్యాక కూడా కొన్ని షరతులతో అనుమతులివ్వొచ్చని చెప్పింది. ఒక్క నిమిషం, నాకిది అర్థం కాలేదు. అంటే ఒకే కేసులో కోర్టు రెండు పూర్తి భిన్నమైన తీర్పులిచ్చిందన్నమాట? సరిగ్గా అదే. దీనివల్ల పర్యావరణ చట్టం అనేది గట్టి పునాది మీద కాకుండా ఆర్థిక ఒత్తిళ్లకు లొంగిపోయే ఇసుక మీద కట్టినట్లు అనిపిస్తోంది. ఇది పెట్టుబడిదారులకు, పరిశ్రమలకు చాలా పెద్ద గందరగోళం కాదా? ఏ రూల్ ఫాలో అవ్వాలో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మీరు సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. దీన్నే పాలసీ అనిశ్చితి అంటారు. ఇదే ధోరణి ఆరావళి పర్వతాల మైనింగ్ కేసులో ఇంకా స్పష్టంగా కనిపించింది. ఆ కేసులో ఏం జరిగింది? ఆ కేసులో ఒక ధర్మాసనం ఆరావళి అనే పదానికి చాలా సంకుచితమైన నిర్వచనమిచ్చింది. 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న గుట్టలు ఆరావళి కిందికి రావని చెప్పింది. దానివల్ల దీనివల్ల వేల హెక్టార్ల పచ్చని భూమి మైనింగ్కు అందుబాటులోకి వచ్చింది. కానీ కొద్ది రోజులకే మరో ధర్మాసనం ఈ తీర్పుపై స్టే విధించి అసలు ఆరావళి అంటే ఏమిటో శాస్త్రీయంగా నిర్వచించడానికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అంటే ఒక బెంచేమో మైనింగ్కు తలుపులు తెరిస్తే మరో బెంచ్ వెంటనే వాటిని మూసేసిందనమాట. ఓకే. సుప్రీంకోర్టులో ఒకే అంశంపై ఇంత భిన్నమైన వైఖరులు ఎందుకు? ఇది న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీయదా? ఖచ్చితంగా దెబ్బతీస్తుంది. ఇది కోర్టులో ఒక స్థిరమైన విధానం లేదనే అభిప్రాయాన్ని కలిగిస్తుంది. ఇప్పటిదాకా మనం చూసిన కేసులన్నీ గందరగోళంగా, నిలాసగా అనిపిస్తున్నాయి. కాని కథ మొత్తం ఇంతేనా? లేక ఈ జోక్యం వల్ల నిజంగా ఏమైనా మంచి జరిగిందా? కోర్టు హీరోగా నిలిచిన సందర్భాలు కూడా ఉండి ఉంటాయి కదా? తప్పకుండా ఉన్నాయి. కొన్ని కేసుల్లో కోర్టు చాలా దృఢంగా ఒక నిజమైన పరిరక్షకుడిలా వ్యవహరించింది. ఉదాహరణకు హైదరాబాద్ కంచా గచిబౌలి అటవీ ప్రాంతంలో ఐటీ పార్క్ కోసం వేల చెట్లను నరకడంపై వచ్చిన వార్తలను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. అంటే ఎవరూ కేసు వేయకుండానే వాళ్లంతట వాళ్లే తీసుకున్నారా? అవును, తానే స్వీకరించింది. ఆసక్తికరంగా ఉంది. అప్పుడేం జరిగింది? కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, సహజ వనరులు ప్రభుత్వ ఆస్తి కాదు, అవి
ప్రజల ఉమ్మడి ఆస్తి. వాటిని భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని చెప్పింది. ఓకే. దీన్నే ప్రజా విశ్వాస సిద్ధాంతం లేదా పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రిన్ అంటారు. ఈ సిద్ధాంతాన్ని ఉటంకిస్తూ తదుపరి చెట్ల నరికివేతను వెంటనే ఆపేయమని ఆదేశించింది. అంటే ఇక్కడ కోర్టు చాలా క్రియాశీలంగా వ్యవహరించి పర్యావరణాన్ని కాపాడింది. అవును. గ్రేట్ ఇండియన్ బట్టమేక పక్షి విషయంలో కూడా కోర్టు ఇలాగే కఠినంగా వ్యవహరించింది కదా? అవును. ఆ పక్షి అంతరించిపోయే దశలో ఉంది. దానికి ప్రధాన కారణం దాని ఆవాసాల గుండా వెళ్లే హై టెన్షన్ విద్యుత్ తీగలు. ఆ తీగలకు తగిలి చనిపోతున్నాయా? అవును. ఆ తీగలకు తగిలి పక్షులు చనిపోతున్నాయి. ఈ కేసులో సుప్రీంకోర్టు చాలా బలమైన ఆదేశాలు ఇచ్చింది. ఆ విద్యుత్ తీగలను భూగర్భంలోకి మార్చాలని లేదా వాటికి బర్డ్ డైవర్టర్లు అమర్చాలని చెప్పింది. ఓకే. అంతేకాదు, పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం మన తరానికి సంబంధించిన విషయం కాదు, అది భవిష్యత్ తరాల హక్కు అని చెప్పింది. దీన్నే తరాల మధ్య సమానత్వం అంటారు. ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ. వాయు కాలుష్యం కేసులో కూడా వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ సరిగ్గా పనిచేయకపోతే కోర్టు పదే పదే జోక్యం చేసుకుని దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించమని, వాటి అమలును పారదర్శకంగా ప్రజలకు తెలియజేయమని ఆదేశిస్తూనే ఉంది. సరే, కొన్ని కేసుల్లో గందరగోళమున్నా మరికొన్నింటిలో కోర్టు ఖచ్చితంగా ఒక కాపలాదారుడి పాత్ర పోషించిందని అర్థమవుతోంది. అయితే ఈ జోక్యం వల్ల వచ్చిన అతిపెద్ద మౌలికమైన విజయాలేమిటి? అంటే కేసుల గురించి కాకుండా వ్యవస్థాగతంగా వచ్చిన మార్పుల గురించి చెప్పండి. అతిపెద్ద విజయం పర్యావరణ పరిరక్షణకు రాజ్యాంగంలో ఒక ఉన్నత స్థానం కల్పించడం. అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించే హక్కు గురించి చెబుతుంది. సుప్రీంకోర్టు ఈ హక్కును చాలా విస్తృతంగా అన్వయించింది. ఓకే. కేవలం బ్రతికి ఉండటమే జీవించే హక్కు కాదు, స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం, పరిశుభ్రమైన నీరు తాగడం, కాలుష్యరహిత వాతావరణంలో జీవించడం కూడా ప్రాథమిక హక్కేనని చెప్పింది. ఇది చాలా పెద్ద మార్పు. అంటే దీనివల్ల ఒక సాధారణ పౌరుడు కూడా నా ఊరిలో ఫ్యాక్టరీ వల్ల చెరువు కలుషితమవుతోంది, ఇది నా జీవించే హక్కుకు భంగం అని నేరుగా కోర్టుకు వెళ్లగల శక్తి వచ్చిందనమాట. ఇది చాలా పెద్ద మార్పు కదా? ఖచ్చితంగా. ఇది పర్యావరణ న్యాయాన్ని ఒక హక్కుల ఆధారిత న్యాయంగా మార్చింది. రెండో పెద్ద విజయం ప్రభుత్వం పని చేయనప్పుడు దాన్ని నిలతీయడం. ప్రభుత్వ సంస్థలు, కాలుష్య నియంత్రణ బోర్డులు నిద్రపోతున్నప్పుడు కోర్టు వాటిని తట్టిలేపి మీ పని మీరు ఎందుకు చేయట్లేదు అని ప్రశ్నించి జవాబుదారీగా చేసింది. ఇందాక మీరు చెప్పిన ప్రజా విశ్వాస సిద్ధాంతం, అలాగే కలుషితం చేసేవారే చెల్లించాలి వంటి సూత్రాలు కూడా ఈ విజయాల్లో భాగమేనా? అవును. నిజానికి ఈ సూత్రాలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఆర్టికల్ 21 ప్రకారం స్వచ్ఛమైన పర్యావరణం మన హక్కు. అవును. ఆ హక్కును కాపాడటానికే ప్రజావిశ్వాస సిద్ధాంతం వస్తోంది. అంటే సహజ వనరులు మన అందరివి, ప్రభుత్వం కేవలం ధర్మకర్త మాత్రమే. ఓకే. ఎవరైనా వాటిని కలుషితం చేస్తే కలుషితం చేసేవారే చెల్లించాలి లేదా పొల్యూటర్ పేస్ అనే సూత్రం ప్రకారం వాళ్లే దానికి బాధ్యత వహించాలి, నష్టపరిహారం చెల్లించాలి. చూసేరా, ఇదంతా ఒక గొలుసుకట్టు. ఈ ఫ్రేమ్వర్క్ను సృష్టించడమే సుప్రీంకోర్టు సాధించిన అతిపెద్ద విజయం. అది వినడానికి బాగానే ఉంది. కోర్టు ఎన్నో మంచి సూత్రాలను తీసుకొచ్చింది, హక్కులను విస్తరించింది. కాని ఆచరణలో ఇది నిజంగా పనిచేస్తోందా? అంటే ఆర్టికల్ 21 కింద హక్కుందని చెప్పినంత సులభంగా కాలుష్యాన్ని ఆపగలుగుతున్నారా? ఈ జోక్యం వల్ల వస్తున్న విమర్శలు, కొత్త సవాళ్ల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ప్రధానమైన విమర్శ న్యాయ వ్యవస్థ అతిక్రమణ లేదా జుడీషియల్ ఓవర్రీచ్. జుడీషియల్ ఓవర్రీచ్ అంటే కోర్టు తన పరిధిని దాటి పరిపాలన, విధానపరమైన విషయాల్లో తలదూర్చడం. అవును. అంటే ఒక డాక్టర్ జబ్బును గుర్తించి మందులు రాయడమే కాకుండా హాస్పిటల్ ఎలా నడపాలో, వార్డ్ బాయ్స్ ఏ టైంకి రావాలో కూడా చెప్పినట్లుందనమాట. పర్ఫెక్ట్ అనాలజీ. ఉదాహరణకు ఢిల్లీ వాయు కాలుష్యం కేసులలో స్మార్ట్ టవర్లు ఏర్పాటు చేయండి అని, ట్రాఫిక్ కోసం సరిబేసి విధానం అమలు చేయండి అని ఆదేశాలివ్వడమనేది అది వాళ్ల పని కాదు కదా? కాదు. అది పూర్తిగా సాంకేతిక, పరిపాలనాపరమైన విషయం. అది వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ CAQM లాంటి నిపుణుల సంస్థలు చేయాల్సిన పని. కోర్టు ఇలాంటి సూక్ష్మ నిర్వహణ లేదా మైక్రో మేనేజ్మెంట్ చేయడం వల్ల న్యాయ వ్యవస్థకు, కార్యనిర్వాహక వర్గానికి మధ్య ఉన్న అధికారాల విభజన రేఖ చెరిగిపోతోంది. మనం ముందే చర్చించుకున్నట్లు కోర్టు తీర్పులు మార్చుకోవడం వల్ల వచ్చే పాలసీ అనిశ్చితి కూడా ఒక పెద్ద సవాలే కదా? అవును. అది దీర్ఘకాలిక పర్యావరణ ప్రణాళికను, పెట్టుబడులను దెబ్బతీస్తుంది.
మరో ఆసక్తికరమైన సమస్య నిపుణుల వైరుధ్యం లేదా ఎక్స్పర్టీజ్ పారాడాక్స్. అడేలా? కోర్టు తీర్పులు ఇవ్వడానికి నిపుణుల కమిటీలపై ఆధారపడుతుంది. కాని కొన్నిసార్లు ఆ కమిటీలు ఇచ్చిన సిఫారసులను పక్కన పెట్టడం లేదా వాటితో ఏకీభవించకుండా కొత్త కమిటీలను వేయడం చేస్తుంది. ఆరావళి పర్వతాల నిర్వచనం విషయంలో ఇదే జరిగింది. దీనివల్ల శాస్త్రీయ స్థిరత్వం దెబ్బతింటుంది. నాకింకో సందేహం వస్తుంది. పర్యావరణ సమస్యల కోసం ప్రత్యేకంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే ఎన్జీటీ ఉంది. అది ఒక ప్రత్యేక కోర్టు లాంటిది. సుప్రీంకోర్టు నేరుగా ఇలాంటి కేసులను తీసుకోవడం వల్ల ఎన్జీటీ లాంటి సంస్థల ప్రాముఖ్యత తగ్గిపోదా? ఇది చాలా ముఖ్యమైన ఆందోళన. ఎన్జీటీ ఏర్పాటు చేసిందే స్థానిక సమస్యలను, సాంకేతిక అంశాలను లోతుగా విచారించడానికి. అక్కడ ప్రజలు తమ వాదనలు సులభంగా వినిపించగలరు. అవును. కాని మన ఆధారం ప్రకారం 2025లో కొన్ని మైనింగ్ కంపెనీలు ఎన్జీటీని వదిలేసి నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనివల్ల స్థానిక గొంతుకలకు, అభ్యంతరాలకు చోటు లేకుండా పోయింది. ఇది వ్యవస్థను బలహీనపరచడమే. అంటే వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి వచ్చిన కోర్టే మరో వ్యవస్థను బలహీనపరుస్తోందన్నమాట. ఇదో విచిత్రమైన పరిస్థితి. చివరగా నిరంతర మాండమస్ వల్లొచ్చే అలసట. ఒకే కేసు ఏళ్ల తరబడి కోర్టు పర్యవేక్షణలో ఉండటం వల్ల అది ఒక శాశ్వత పరిష్కారం కాకుండా కోర్టిచ్చే తాత్కాలిక ఆదేశాలతోనే ఆ సమస్య నడుస్తూ ఉంటుంది. ఇది స్థిరమైన విధాన సంస్కరణలకు ఆటంకం కలిగిస్తోంది. మొత్తంమీద చిత్రం చాలా సంక్లిష్టంగా ఉంది. ఒకవైపు ప్రభుత్వం విఫలమైనప్పుడు కోర్టు రక్షకుడిగా వస్తోంది. మరోవైపు ఆ రక్షణే అతిగా మారి కొత్త సమస్యలను సృష్టిస్తోంది. మరి దీనికి పరిష్కారమేమిటి? ముందున్న మార్గమేమిటి? ఈ చక్రబంధం నుంచి బయటపడటమెలా? మన ఆధారం కొన్ని మంచి సూచనలు చేస్తోంది. మొదటిది, కోర్టు తన దృష్టిని విధానాలను తయారుచేయటం కాకుండా ఆ విధానాలు చట్టబద్ధంగా ఉన్నాయా, వాటిని రూపొందించడంలో సరైన ప్రక్రియ పాటించారా, వాటి వెనుక తార్కికత ఉందా లేదా అనే అంశాలపై పెట్టాలి. అంటే ఏం చెయ్యాలో చెప్పడం మానేసి చేసింది చట్టప్రకారం ఉందా లేదా అని మాత్రమే చూడాలి. అంతే. నియంత్రణ సంస్థగా మారకుండా కేవలం న్యాయ నిర్ణేతగా ఉండాలన్నమాట. ఓకే. రెండోది, ప్రభుత్వ సంస్థల స్థానాన్ని భర్తీ చేయడం కాదు, వాటిని క్రమశిక్షణలో పెట్టాలి. ఉదాహరణకు, అడవుల నరికివేతకు బదులుగా చెట్లు పెంచడానికి కేటాయించిన క్యాంపా నిధులు వేల కోట్లలో ఉన్నాయి. అవును. వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు సరిగ్గా వాడట్లేదు. ఆ నిధులెందుకు వాడలేదని అధికారులను ప్రశ్నించి వారిని జవాబుదారీగా చేయడమనేది సూక్ష్మ నిర్వహణ కిందికి రాదు. అది వ్యవస్థను సరిచేయడమే అవుతుంది. ఇది చాలా మంచి పాయింట్. అంటే సమస్యను తానే పరిష్కరించకుండా సమస్యను పరిష్కరించాల్సిన వాళ్లతో పని చేయించాలన్నమాట. ఖచ్చితంగా. అలాగే తిరోగమన రహిత సిద్ధాంతం లాంటి ఒక స్పష్టమైన సూత్రాన్ని పాటిస్తే బావుంటుంది. డాక్ట్రిన్ ఆఫ్ నాన్ రిగ్రెషన్. అవును. అంటే పర్యావరణ నిబంధనలను ఒకసారి కఠినతరం చేశాక బలహీనమైన కారణాలతో వాటిని మళ్లీ నీరుగార్చకూడదు. ఈ సూత్రం గట్టిగా పాటిస్తే వనశక్తి కేసులో తీర్పును వెనక్కి తీసుకునే పరిస్థితి వచ్చేది కాదు. అవును కదా. CAQM వంటి సంస్థలను బలోపేతం చేయాలి. వాటికి నిధులు, సిబ్బంది మరియు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి. ఆ సంస్థలు బలంగా ఉంటే ప్రతిదానికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం రాదు. కాబట్టి ఈ మొత్తం చర్చను ముగిస్తే ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు విఫలమైన చోట సుప్రీంకోర్టు ఒక కీలకమైన రక్షకుడి పాత్ర పోషిస్తూనే ఉంది. అది వాస్తవం. అవును, కాదనలేం. కాని ఆ పాత్ర పోషించే క్రమంలో కొన్నిసార్లు తనే నియంత్రణ సంస్థగా మారుతుంది. తరచూ మారుతున్న తీర్పులు విధాన అనిశ్చితికి దారితీస్తున్నాయి. ఇది ఒక సంస్థాగత అసమతుల్యతను సృష్టిస్తుంది. ముగింపుగా ఈ చర్చ మన ముందొక ప్రాథమిక ప్రశ్నను ఉంచుతుంది. ఒక వ్యవస్థ సరిగా పనిచేయనప్పుడు దాన్ని బయట నుంచి గైడ్ చేస్తూ సరిదిద్దాలా, లేక ఆ వ్యవస్థలో దూరి ఆ పనిని మనమే చెయ్యాలా? పరిరక్షకుడికి, సూక్ష్మ నిర్వాహకుడికి మధ్య ఉన్న ఆ సన్నని గీతను న్యాయస్థానం ఎలా గీయగలదు? అవును. సుప్రీంకోర్టు ఒక కాపలాదారుడిగానే ఉండాలా, లేక కొన్నిసార్లు తానే నిర్వాహకుడిగా మారక తప్పదా? ఈ విషయం గురించి మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది.